పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ముందుగా లిక్కర్ కేసు, లిక్కర్ ప్రకంపనలు మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ వచ్చాము. ఇది చాలా పెద్ద ఎత్తున మరి జరిగింది ఏంటో జరగంది ఏందో తెలియదు, కానీ కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఎలాగైనా వైసీపీని ఇరుకున పెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా అనేటువంటి ఒక అంశాలు కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతూ వస్తున్నాయి. దానికి సంబంధించే ఇప్పుడు మిథున్ రెడ్డి అంశానికి సంబంధించి చూసుకున్నా, లేదంటే కృష్ణమోహన్ రెడ్డి చూసుకున్నా, ధనుంజయ రెడ్డి చూసుకున్నా, వీళ్ళందరికీ సంబంధించిన పేర్లు పెద్ద ఎత్తున బయటకు వస్తున్నాయి. సో వీళ్ళందరూ కూడా కోర్టులకు వెళ్ళి కొంత ఊరట పొందినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం వాళ్ళని ఎలాగైనా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఒక చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఏం చెప్తారు? లిక్కర్ కేసు చుట్టూ నడుస్తున్న వ్యవహారంలో ఈరోజు సుప్రీంకోర్టులో వచ్చిన 2 తీర్పులకు సంబంధించి, ఆదేశాలకు సంబంధించి, ఒకటి మీరు ప్రస్తావించినట్టు కృష్ణమోహన్ రెడ్డి గారికి, ధనంజయ రెడ్డి గారికి ఒక ఊరట, చిన్న స్థాయి ఊరట అనేది కనపడింది. అంటే తదుపరి అంటే సుప్రీంకోర్టు ఆ కేసును టేకప్ చేసింది. ఎందుకంటే హైకోర్టు రిజెక్ట్ చేసింది కాబట్టి ముందస్తు బెయిల్ని టేకప్ చేసిన వాళ్ళు తీర్పు వచ్చేంత వరకు, సహజంగా కోర్టు ఎప్పుడు కూడా టేకప్ చేసినప్పుడు మా తీర్పు వచ్చేంత వరకు పెద్ద చర్యలు అంటే కఠినమైన చర్యలు తీసుకోవద్దని చెప్తుంది. అదే కొంత రిలీఫ్. పైగా సుప్రీంకోర్టు ఏదో ఒకటి చెప్తుంది. తర్వాత మిథున్ రెడ్డి గారి విషయంలో మాత్రం ఇది బిగ్ రిలీఫ్ గానే చూడాలి మిథున్ రెడ్డి గారికి. అంటే కొన్ని మీడియా సంస్థలు షాక్ మిథున్ రెడ్డి గారిని రాసినాయి. షాక్ ఏంటంటే సుప్రీంకోర్టుకి ఆయన వెళ్ళాడు, మాకు బెయిల్, ముందస్తు బెయిల్ ఏమని ఏది అది హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ, హైకోర్టు ముందస్తు బెయిల్ రిజెక్ట్ చేసింది, దాన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు పోయి హైకోర్టులోనే తేల్చుకోండి, మేమేం చెప్పము అని చెప్పేసి షాక్ ఇచ్చేసింది అని చెప్పారు. నిజానికి షాక్ కాదు, పెద్ద రిలీఫ్. ఎందుకంటే ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం వాడిని ముందస్తు బెయిల్ ఇకపోతే ప్రభుత్వం అనుకుంటే ఏం చేయొచ్చు, అంటే ప్రభుత్వం అంటే సిట్ అనుకుంటే ఏం చేయొచ్చు, మెటుగా అదుపులోకి తీసుకోవచ్చు. రిలీఫ్ లేదు కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు 2 అంటే వేసవి సెలవుల తర్వాత రెగ్యులర్ విచారణ చేయండి, రెగ్యులర్ విచారణ చేసి ఏ విషయాన్ని పునఃపరిశీలించండి. అప్పుడు హైకోర్టు మిథున్ రెడ్డి గారి ముందస్తు బెయిల్ ను తిరస్కరించింది. మళ్ళీ పునఃపరిశీలన చేయండి ఆ రిలీఫ్ ని అని అంటే అది ఉన్నత స్థాయి కోర్టు. సుప్రీంకోర్టు అనేది వాళ్ళు పై కోర్టే కదా. పై కోర్టు మళ్ళీ పునఃసమీక్ష చేయండి అంటే అర్థం ఏంటి? మీరు ఇచ్చిన దాన్ని పునఃపరిశీలన చేయమనే కదా. అంటే ఎవరికి ఇది రిలీఫ్? బిగ్ షాక్ ఎట్ అవుతుంది మిథున్ రెడ్డి గారికి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ మొత్తం ప్రాసెస్ పూర్తయ్యేంత వరకు అరెస్ట్ చేయొద్దండి, కఠినమైన చర్యలు తీసుకోవద్దండి. పెద్ద రిలీఫే కదా. అంటే 3-4 ఇంకో 1-2 నెలల పాటు ఇది తేలేంత వరకు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి లేదు. కాబట్టి ఇంతవరకు ఆయనకి రిలీఫే కదా. ఇది ఒక అంశం. 2, సుప్రీంకోర్టు ఇంకోటి కూడా ఏం చెప్పింది, వ్యవస్థలకు కూడా ఒక ఆదేశాలు ఇచ్చింది. ఏమనంటే రొటీన్ గా వ్యవహరించద్దండి అని. అంటే ఉదాహరణకు ఒక కేసు పెట్టారు, ఏదైనా సరే వ్యవస్థలు ఒక వ్యక్తి మీద కానీ ఒక సంస్థ మీద కానీ అనుమానాలతో కానీ లేదా అవసరాలతో కానీ విచారించాలనుకుంటే విచారించే సంపూర్ణ అధికారం వ్యవస్థలకు ఉంటాయి. విచారించవచ్చు, ఎవరైనా విచారించవచ్చు. వాళ్ళకున్న సోర్స్ అంటే ఈయన్ని విచారిస్తే కొంత సమాచారం వస్తుందని అంచనాతో కూడా విచారించవచ్చు. అంటే దీన్ని రొటీన్ గా చేయొద్దని చెప్పారు. అంటే రొటీన్ అంటే అర్థం ఏంటి? విచారించే హక్కు ఉంది కాబట్టి కనపడిన వాళ్ళంతా విచారించేయడం, తగిన ఆధారాలు లేకుండా కస్టడీలో తీసుకోవడం, అరెస్టులు చూపి ఇవి చేయొద్దని చెప్పింది. అంటే సరైన ప్రాథమిక ఆధారాలు, విచారించాలనుకుంటే విచారణకు కావాల్సిన ఆధారాలు, అరెస్ట్ చేయదలుచుకుంటే అరెస్ట్ చేసి విచారించాల్సినంత బలమైన కారణాలు ఉంటే తప్ప వద్దని దాని అర్థం. అంటే ఆ రకంగా విచారణ సమస్యలకి ఒక సిగ్నల్స్ ఇచ్చారు. కోర్టుకు కూడా మొత్తాన్ని పరిశీలించండి, వారి విజ్ఞప్తిని పరిశీలించండి, అంటే మీరు ఇచ్చిన దాన్ని మరొకసారి చూసుకోండి అని చెప్పడమే కదా. ఆ రకంగా ఖచ్చితంగా ఇది రేపు నేను అనుకుంటా ఉంది, ఈరోజు సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ఇచ్చిన ముందస్తు ఇది ఏదైతే పరిశీలించబడారో అది ఖచ్చితంగా ఆయన ముందస్తు బెయిల్కు దారి తీయొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే మీకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజెక్ట్ చేయడం సాంకేతిక పరమైన అంశం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందు సిట్ ఏం ఆర్గ్యుమెంట్ చేసిందంటే, ఇంతవరకు మిథున్ రెడ్డి గారిని మేము విచారిస్తున్నాం తప్ప, అంటే 42 నోటీస్ ఇచ్చి విచారిస్తున్నాం తప్ప ఆయన ఎక్కడ మేము దోషిగా తేల్చలేదు కదా. తేల్చక ముందుగానే ఆయన ముందస్తు బెయిల్ ఆయన అడుగుతున్నాడు, అవసరం ఏమొచ్చింది, ఆయన ఎందుకు తొందరపడుతున్నాడు? లాజికల్ గా కరెక్టే. సిట్ చెప్పారు, మేమే ఆయన ముద్దాయిగా చేర్చుకుని ఎందుకు ఆయన తొందరపడుతున్నాడు, ఎందుకంటే అరెస్ట్ చేసినప్పుడు భయపడిపోతున్నాడు, ఎందుకు కంగారు పడుతున్నాడు, ఇట్లా ప్రతి ఒక్కరికి బెయిల్ ఇచ్చుకుంటా ముందస్తు బెయిల్ ఇచ్చుంటే విచారణ జరగదు. ఇది లాజికల్ గా బాగుంది. ఏది మేము ఇంతవరకు చేర్చలేదు కదా, నేను చేర్చుకున్నానే నాకు ముందస్తు బెయిల్ అడుగుతున్నా అంటే మేము అరెస్ట్ చేస్తామని ఎందుకు అనుకుంటారు మీరు? కాబట్టి ఇట్లా అరెస్టులు అనే పేరుతో మీరు ముందస్తు బెయిల్ ఇచ్చేస్తే మేము ముందుకు వెళ్ళలేం కదా. ఈ లాజికల్ కరెక్ట్. ఈ టెక్నికాలిటీస్ చూసుకుని హైకోర్టు టెక్నికల్ గా రిజెక్ట్ చేసింది, వాళ్ళేం తేల్చలేదు కదా అని. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కేవలం ఆర్గ్యుమెంట్ బట్టే కాదు, జరుగుతున్న పరిణామాలను కూడా పరిగణలోకి తీసుకోండి అని.
ఇప్పుడు రోజు మీడియాలో చర్చల్లో తెలుగుదేశం పార్టీ వాదనలు ఏమొస్తున్నాయి? రేపు తెల్లారితో మిథున్ రెడ్డి అరెస్టు, ఎల్లుండి తెల్లారితో మిథున్ రెడ్డి అరెస్ట్, ఇవే కదా రోజు డిబేట్లు. అంటే ఇది కూడా ఆయన మీద ప్రభావం పడుతుంది కదా. ఒక పార్టీ, పార్లమెంటరీ పార్టీ నాయకుడు, ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, రాజకీయ నాయకుడు, ప్రజా జీవితం ఉన్న వ్యక్తి రోజు అరెస్ట్ అన్న నేపథ్యంలో ఆయనకి ఆ విషయం మీద ఫీలింగ్ ఉండదా? కాబట్టి వీటిని పరిగణలో తీసుకోమనింది. కేవలం టెక్నికల్ గా సిట్ నుంచి మేము ఆయన్ని ముద్దాయిగా చేర్చలేదు కదా, అప్పుడే ఎందుకు బెయిల్ అనే టెక్నికల్ పాయింట్ మాత్రమే హైకోర్టు చూసినట్టుగా మనకు కనిపిస్తుంది. అది తప్పు కూడా కాదు. కానీ సుప్రీంకోర్టు ఏమో ఇంకో బ్రాడ్ గా వెళ్ళి ఒక పార్టీ ఫ్లోర్ లీడర్ జరుగుతున్న పరిణామాలు కూడా సర్కంస్టాన్సెస్ దృష్టిలో పెట్టుకొని మీరు బెయిల్ విషయంలో ఆయన అజ్ఞప్తి పరిగణలో తీసుకునే నింది. ఖచ్చితంగా తీసుకుంటుంది కదా కోర్టు. ఒక్క అడుగు ముందుకేసిన బెయిల్ వస్తుంది కదా. ఈ మొత్తం ప్రాసెస్ 2-3 వారాలు అన్నారు. అది వచ్చేంత వరకు టైం పట్టచ్చు. ఈ మొత్తం 2 నెలలు అనుకోండి. 2 నెలల వరకు ఆయన అరెస్ట్ చేయకూడదు కదా, కస్టడీలో తీసుకోకూడదు కదా. అంటే ఇది ఖచ్చితంగా మిథున్ రెడ్డి గారికి ఇది పెద్ద బిగ్ రిలీఫ్. ధనంజయ రెడ్డికి, కృష్ణమోహన్ రెడ్డి గారికి వరకు హైకోర్టు తిరస్కరించింది కాబట్టి వారు ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏం ఆర్గ్యుమెంట్ చేస్తుంది వాళ్ళకి సంబంధించిన దాన్ని బట్టి కూడా సుప్రీంకోర్టు వ్యవహరిస్తుంది. వాళ్ళకి స్వల్ప ఊరట కృష్ణమోహన్ రెడ్డి గారికి, ధనంజయ రెడ్డి గారికి. మిథున్ రెడ్డికి మాత్రం బిగ్ రిలీఫ్ గా చూడాలి. ఆయన మొదటి నుంచి కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇది పొలిటికల్ మోటివేటివ్ కేసు, నేను నిరూపించుకుంటా, ఎక్కడ తొందరపాటు చేయలేదు, భయపడిపోయింది కూడా కాదు. ఎందుకంటే ప్రతి పౌరుడికి బెయిల్ పొందడం, క్వాష్ చేయమనడం, డిశ్చార్జ్ చేయమనడం ప్రతి ముద్దాయికి ఉన్న హక్కు. ఒక పౌరుడుకున్న, అంటే చట్ట ప్రకారమే కదా. మమ్మల్ని చట్ట వ్యతిరేకంగా ప్రభుత్వ ఏజెన్సీలు అరెస్ట్ చేస్తున్నాయి రాజకీయంగా అనేది మిథున్ రెడ్డి గారి వాదన. కోర్టు ఏం చెప్తుందో చూద్దాం. కానీ ఇది వారికి ఉన్నటువంటి వెసులుబాటే తప్ప ఇది పారిపోవడం ఇంకోటి కూడా కాదు. ఖచ్చితంగా మిథున్ రెడ్డి గారు గట్టిగానే ఉంటున్నారు. ఈ రిలీఫ్ తో ఆయన మరింత గట్టిగా నిలబడతాడనేది మనకు అర్థమవుతుంది. ఓకే, అంటే నాకు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని అరెస్టులు జరిగినాయి, ఆల్రెడీ జరుగుతూ వస్తున్నాయి కూడా. ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి మినహాయిస్తే మిగతా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ కస్టడీలో ఉన్నారు. కస్టడీలో ఉన్నటువంటి నేపథ్యంలో నిజంగా అది జరిగిందో లేదో తెలియదు, కానీ ఏదైతే మీడియా ప్రచారం చేస్తుందో, మీడియాకి సంబంధించినటువంటి అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని మీడియా ఛానల్స్లో ఆల్రెడీ కసిరెడ్డి అప్రూవర్గా మాడిపోయారు, కసిరెడ్డి నిజాలు చెప్పేశారు, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పేశారు, జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బులన్నింటినీ ఎక్కడ తీసుకెళ్లారో, ఏ గదుల్లో దాచిపెట్టారో ఇవన్నీ కూడా మాకు చెప్పేశారని చెప్పేసి ఇలా ప్రచారాలు వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతుంది, సిట్ ఎంక్వైరీ చేయాల్సినటువంటి సిట్టుకు కూడా వాళ్ళ దగ్గర లేనటువంటి ఆధారాలు, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఆ ఇన్ఫర్మేషన్ బయటికి ఎలా వస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ బయటికి ఎలా తెలుస్తుంది, ఇదంతా కూడా ఏం జరుగుతుంది అనేది కూడా ప్రభుత్వానికి కూడా ఒక మరకే కదా, వాళ్ళకు కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ కదా. విచారణ జరగాల్సిన విచారణ ప్రాపర్గా జరగకుండా ఇలాంటి స్పెక్యులేషన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు అదే హైకోర్టు సిట్ ఏం చెప్పింది, మేమేమో ఆయన్ని ముద్దాయిగా చేర్చలేదు కాబట్టి ముందస్తు బెయిల్ ప్రస్తావన ఎందుకు అని టెక్నికల్ గా. హైకోర్టు కూడా టెక్నికల్ గా అది రీజనే కదా, అంటే మీ వాళ్ళే ముద్దాయి జరగకుండా మీకు ఎందుకు ఇవ్వాలని కొట్టేసింది. సుప్రీంకోర్టు ఇంకొంచెం బ్రాడ్ గా వెళ్ళి టెక్నికాలిటీసే కాదు, జరుగుతున్న పరిణామాలు కూడా చూడమంటే ఇదే మీరు చెప్పిన పాయింట్. జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో విచారణ సంస్థల ట్రయల్స్ కన్నా మీడియా ట్రయల్స్ ఎక్కువైపోయినాయి. మీడియాలోనే ట్రయల్స్ చేస్తారు, వాళ్ళే విచారణ జరుపుతారు, వాళ్ళే తీర్పులు కూడా ఇచ్చేస్తున్నారు. కానీ ఇట్లాంటి ఒక వాతావరణం రెండోది కసిరెడ్డి గారు ఏం చెప్పారో మనకు తెలియదు. మనకు కనిపిస్తున్న సమాచారం ప్రకారం ఫస్ట్ దశలో మొదట అరెస్ట్ చేసినప్పుడు ఆయన చెప్పేసినాడు జగన్ పేరు అని చెప్పినారు. మళ్ళీ ఆయన నేనేం చెప్పలేదని కోర్టుకు చెప్పినట్టుగా ఒక వాతావరణం బయట. ఆ విచారణ మీకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కేసులో లక్ష్మీనారాయణ గారు, జేడీ లక్ష్మీనారాయణ గారు కానీ వాళ్ళ ప్రతినిధి కానీ రెగ్యులర్ గా వచ్చి బ్రీఫ్ చేసేవాళ్ళు. మేము ఈ రోజు విచారించాం, మాకు కొంత సమాచారం ఉంది, ఇది ఇదని చెప్పేవాళ్ళు. ఇప్పుడు విచారణ సమస్యలు ఏం బయటకు వచ్చి ఏం చెప్పట్లా, మొత్తం కొన్ని మీడియా సమస్యలే చెప్పేస్తున్నాయి ఏమేం జరుగుతుంది మొత్తం లోపల అనేసి. దానివల్ల ఏమవుతుంది, ఒక పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం ఆందోళనే కాదు, ఒక పార్టీ ఫ్లోర్ లీడర్, ఒక సీనియర్ పొలిటీషియన్ గా ఉన్న వ్యక్తి ఇదిగో అరెస్ట్ అయిపోతాడు, ఆయన చెప్పేసాడు ఏం చెప్పాడంటే ఉంటాయి. రెండోది, ప్రతి డిబేట్ లో ఎవరినన్నా అరెస్ట్ చేయని, ఎవరినన్నా అదుపులో తీసుకొని గో టు తాడేపల్లి ప్యాలెస్, ఇంకంతే. ఇంక ఈ నుంచి నేరుగా పోలీసులు తాడేపల్లి ప్యాలెస్ పోయి జగన్ గారిని అరెస్ట్ చేస్తారు. ఇదే కదా రోజు చర్చ. జగన్ గారు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి అరెస్ట్ చేస్తారు అన్న వార్త లేని రోజు అని ఏదైనా ఉందా? కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి చర్చ వచ్చింది కాబట్టి నాకు ప్రభుత్వం మీద అనుమానం ఉంది. పైపించి ఆయన మిథున్ రెడ్డి గారి వాదన ఏంటి, ఇది పొలిటికల్ మోటివేషన్, ఏం జరిగింది ఏం జరగబోతుంది సిట్టు కోర్టు తెలుస్తాయి, మనకు సంబంధం లేదు. కానీ ఆ వారి ఆర్గ్యుమెంట్ వరకు ఏంటి, ఇది పొలిటికల్ మోటివేటివ్ కేసు అంటున్నాడు మిథున్ రెడ్డి గారు. బట్ జరుగుతున్న పరిణామంలో మోటివేషన్ ఉందో లేదో మనకు తెలియదు, కానీ బయట ప్రచారం మాత్రం మోటివేషన్ కనిపిస్తూ ఉంది మీడియా ట్రయల్స్ లో. కాబట్టి ఈ మోటివేషన్ ఉంది కాబట్టి నాకు ముందస్తు బెయిల్ ఏమన్నాడు, ఆయనేమి కేసును కొట్టేయమనలేదు కదా, విచారణకు పోతున్నాడు కాబట్టి. విచారణలో రేపు ఆయన విచారణ ఇంకా మళ్ళీ 2-3 సార్లు రమ్మంటే పోతానన్నారు. విచారణ పోయినప్పుడు ఆయన ఏదన్నా వీళ్ళ దగ్గర సమాచారం ఉంటే అదే కోర్టుకి చెప్పి
ఈ ఈ సమాచారం ఉంది కాబట్టి మేము ఆయన అదుపులో తీసుకోవాలనుకుంటున్నాం అని కానీ అడిగితే కోర్టు కన్విన్స్ అయితే మళ్ళీ బెయిల్ కూడా రాదు, లోపల పోవాల్సిందే. కాబట్టి అన్ని ఎసులుబాట్లు వ్యవస్థకు ఉన్నాయి కాబట్టి తొందరపడొద్దని అంటుంది, విచారణ మాత్రం చేయమంటుంది. ఇప్పుడు లోపల పెట్టే విచారణ చేయాలని రూలే ఉంది, బయట కూడా విచారణ చేసుకోవచ్చు కదా. సో బయట కూడా విచారణ లేదు, లోపల పెడితేనే విచారించాలి, లేకపోతే ఈయన చాలా బయట ప్రభావితం చేస్తారని తగిన ఆధారాలు చూపించాలి. ఆధారాలు చెప్పకుండా అరెస్ట్ చేసేసి విచారణ జరపాల్సిన అవసరం వచ్చిందో చెప్పాలి. అందుకని మీరు అన్నట్లు ఈ రూట్స్ అట్లా నడుస్తున్నాయి కాబట్టి ఆయన ఖచ్చితంగా దాన్ని సుప్రీంకోర్టు ముందు ఎఫెక్టివ్గా వాదించగలిగినారు. సుప్రీంకోర్టు కూడా దాన్ని కన్విన్స్ అయ్యి విచారణ కొనసాగించమంటుంది, అరెస్టుకు తొందరపడొద్దు అంటుంది. బెయిల్ కూడా సాంకేతిక అంశాలు కాకుండా ఫ్యాక్ట్ అండ్ ఫ్యాక్ట్స్ చూసేసి జరుగుతున్న పరిణామాలు చూసి పరిగణలో తీసుకోమని హైకోర్టు చెప్పింది. దీని ప్రభావం ఖచ్చితంగా హైకోర్టు తీరుపైన ఉంటుంది. ఓకే ఓకే. ఇంకొక అంశం సార్, వైసీపీకి సంబంధించినటువంటి అరెస్టులు అవన్నీ పక్కన పెడితే పోలీసుల తీరు మీద వైసీపీ నేతలు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలం నుంచి వైసీపీ నేతలకు సంబంధించిన అరెస్టులు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. సరే అవి అధికారికంగా జరుగుతున్నాయా, లేదంటే న్యాయబద్ధంగా జరుగుతున్నాయా, లేదంటే చట్టం తన పని తాను చేసుకువెళ్ళాలి కాబట్టి అలా జరుగుతున్నాయి అనేది పక్కన పెడితే అరెస్టులు మాత్రం ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే దీని మీద లా అండ్ ఆర్డర్ మీద వైసీపీ కొంత ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇటీవల గవర్నర్ని కలిసేందుకు కూడా వాళ్ళు సిద్ధమవుతూ వచ్చారు. దాంతోపాటు వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కూడా డీజీపీని కలిసి ప్రభుత్వానికి సంబంధించి కక్షపూరితంగా చర్యలు తీసుకోవడమో లేదంటే అరెస్టులో ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాము. విడుదల రజనీ గారికి సంబంధించిన ఇన్సిడెంట్ అయితే వైసీపీలో కొంత ప్రకంపనలు సృష్టించినటువంటి పరిస్థితిని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇలాంటి పరిణామాలన్నీ చూస్తున్నప్పుడు కోర్టులు ఇచ్చే డెలిబరేషన్స్ ఏమో ఒక విధంగా ఉంటున్నాయి. మీరు అసలు ఏం కేసులు పెడుతున్నారు, ఏం సెక్షన్లు పెడుతున్నారు, అసలు ఆయన మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఒకటి, దానికి అప్లికేబుల్ అయ్యే సెక్షన్స్ ఒకటి, మీరు పెట్టిన సెక్షన్ ఏంటంటే కూడా డైరెక్ట్గా పోలీసుల్ని చివాట్లు పెట్టే విధంగా, పోలీసుల్ని కోర్టులు నిలబెట్టే విధంగా ఒక ప్రక్రియ నడుస్తుంది. ఇక మరోవైపు ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ ప్రెజర్స్ అంటారా, లేదంటే నేతల ప్రెజర్స్ అంటారా, లేదంటే ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ ప్రెజర్స్ అంటారా, దానివల్ల పోలీసులు మరింత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఎటు చూసుకున్నా కూడా, అటు కోర్టుల ముందు చూసుకున్నా, ప్రభుత్వం ముందు చూసుకున్నా, ప్రతిపక్షం ముందు చూసుకున్నా, మూడిట్లో కూడా పోలీసులు తలదించుకునే పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది. ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? ప్రభుత్వాలు ఒత్తిడి వల్ల పోలీస్ శాఖ ఇబ్బంది పడతా ఉంది, అంటే ఒత్తిడికి గురవుతా ఉంది, ప్రెజర్కి లోనవుతా ఉంది. కొంతమంది పోలీస్ అధికారులు చేసే విపరీత చేష్టల వల్ల ప్రభుత్వానికి రాజకీయంగా నష్టం వస్తుంది. ఉభయ భ్రష్టత్వమే. ఎందుకంటే ప్రభుత్వం ఒత్తిడి వల్ల పద్ధతిగా పనిచేసే అధికారులు ఏంది మాకు తలనొప్పి అనే భావనకు వాళ్ళు వస్తారు, ఇరిటేట్ అవుతారు. కొంతమంది అధికారులు అత్యుత్సాహం చూపించారు, ప్రభుత్వానికి సమస్య తెస్తున్నారు. ఇప్పుడు విడుదల రజనీ గారి వ్యవహారం రెండో తరహా. మొదటి తరహా ఏంటి, ప్రభుత్వం ఒత్తిడి వల్ల కేసులు పెట్టారనుకోండి, ప్రభుత్వం అంటే చెప్పరు, పరోక్షంగా చెప్తారు రాజకీయ నాయకులు. రెండోది కొన్ని మీడియా సమస్యల్లో కూర్చొని పేర్లు రోజులతో సహా చెప్పేస్తున్నాయి, పలానా ఎక్స్ని పలానా రోజు అరెస్ట్ చేయబోతున్నారు, చెయ్యాలి, చేయమని చేస్తారని ఫస్ట్ చెప్తారు, చేయకపోతే ఇంకా ఏం చేస్తున్నారని తిట్టిస్తారు, ప్రభుత్వాన్ని వాళ్ళే తిట్టిస్తారు, డిబేట్లు పెట్టి ఇంకా ఏం చేస్తున్నారు అనేసి. కాబట్టి ఆ రకంగా చేయడం వల్ల అప్పుడు ప్రజలకు ఏమనిపిస్తుంది అంటే ముందే డిసైడ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు విచారణ ఎట్టుండాలి, కేసు టార్గెట్గా ఉండాలి, సబ్జెక్ట్ టార్గెట్ ఉండాలి. ఇక్కడ పర్సన్ టార్గెట్ అయిపోతుంది. పర్సన్ టార్గెట్ అయినప్పుడు ఇప్పుడు కేసులో ఏం జరిగిందో వేరే సంగతి, కానీ జగన్ ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎల్ఐని ఎందుకు అరెస్ట్ చేయలేదు, పొల్లైని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని రోజు డిబేట్లు పెట్టి అరెస్ట్ చేయబోతున్నారని ముందే చెప్పి తర్వాత అరెస్టులు జరిగితే ప్రజలకు ఏం సిగ్నల్ వెళ్తా ఉంది, వీళ్ళు ముందస్తు ప్లాన్తోనే చేస్తున్నారు, ఇవన్నీ ఇష్యూ పక్కపోతా ఉంది. వీళ్ళు అనుకున్నారు కాబట్టి చేస్తున్నారు. ఆ రకంగా ప్రభుత్వానికి నష్టం, పోలీసులకు కూడా అందరూ న్యూట్రల్గా ఉంటారు కదా, అందరూ 90% న్యూట్రల్గానే ఉంటారు కదా. కానీ ప్రభుత్వ ప్రజలకు లోనవుతూ మాకు ఉద్యోగ భద్రతలో కొంచెం ఇబ్బంది వస్తుంది, ఉద్యోగ నిర్వహణలో వాళ్ళ ఒత్తిడి, వీళ్ళు బెదిరింపులు, అంతే కదా, మేము అధికారుల కోసం ఈ సంగతి తెలుస్తాం, ఇది అవసరమా మాకు అనే భావన ఎక్కువ మంది పోలీసులకు కనిపిస్తుంది. కానీ కొంతమంది విడుదల రజనీ గారి సబ్జెక్ట్ ఏదైతే సిఏ గారు ఉన్నారో వారు వ్యవహరించిన తీరు కరెక్ట్ కాదంటున్నాను. అరెస్ట్ చేయడం తప్పనో లేదా వారిని విచారించడం తప్పనో ఎవరు అనరు, వాళ్ళకున్న ఆధారాలు వాళ్ళకు ఉంటాయి. కానీ అంత తొందరపడాలనా? పైపిచ్చూరా చూస్తే ఆడ తీసుకెళ్లారు, ఇటు బెయిల్ ఇచ్చేసింది కోర్టు. ఇప్పుడు బెయిల్ ఇలేదంటే ఆ కేసు బెయిల్ ఇమీడియట్ గా ఇచ్చేసిందంటే విచారించి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని కోర్టు కన్విన్స్ అయినట్టు అట్ట. విచారించకూడదని కాదు, విచారించుకోండి, అరెస్ట్ చేసి జైల్లో పెట్టి విచారించాల్సిన అవసరం లేదు, ఎవరు విడుదల రజనీ గారి పిఏ వ్యవహారము అనేది కోర్టు భావించింది కాబట్టి బెయిల్ ఇచ్చింది, లేకపోతే రిమాండ్ ఇచ్చేసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దాని అర్థం ఏంటి, అంత తీవ్రమైన కేసు కాదనే కాదు, మీరు పెట్టిన సెక్షన్ల ప్రకారం, మీరు చెప్పిన ఆర్గ్యుమెంట్ ప్రకారం అలాంటి దానికి అంత అడావుడు చేయాలనా? నా పాయింట్ ఏంటంటే ఒకవేళ బెయిల్ ఇచ్చి లోపల పంపించున్నారు అనుకో, బెయిల్ ఇవ్వకుండా తీవ్రమైన కేసు అనుకుంటారు సమాజం, అటు పోయారు ఇటు బెయిల్ మీద వచ్చేసినారు. ఇప్పుడు ఏమని సమాజం ఏమనుకుంటుంది, ఈ కేసుకి ఇంత గొడవ చేయాలనా? ఇప్పుడు పెద్ద నేరము, లోపల పెట్టి 2-3 నెలలు జైల్లో ఉంటాడు అట్లాంటి కేసు అనుకోండి, పెద్ద కేసుగా ఉందనుకుంటారు జనం.
ఇప్పుడు అటు పోయి ఇటు వచ్చేసినారంటే బెయిల్ తీసుకొని ఇంత చిన్న కేసుకి ఇంత చిన్న వ్యవస్థకి ఇంత హడావుడి చేయాలన్నా ఏదో యుద్ధ వాతావరణం సృష్టించి చేయాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు విడుదల రజనీ గారు పోతున్న కారులో వాళ్ళ పిఏ అరెస్ట్ అయిన శ్రీకాంత్ అనే వ్యక్తి ఉన్నారు. మీకు శ్రీకాంత్ని అరెస్ట్ చేయాలని మీకు అనుకుంటున్నారు, సమ్ సెక్షన్స్ ఏదైనా పెట్టుండొచ్చు. ఇప్పుడు శ్రీకాంత్ అరెస్ట్ కి ఒక నెగిటివ్ అనుకుందాం, విడుదల రజనీ గారు నాన్ కోఆపరేట్ చేశారు అనుకుందాం, కాసేపు నాన్ కోఆపరేట్ చేసి ఆమె కారులో పెట్టుకున్నారు అన్నాం. ఏం చేసేయగలరు నాన్ కోఆపరేషన్ చేసి? ఈ రోజు ఆడ కాకపోతే ఇంకో చోట దొరుకుతారు కదా, కారులో అనేది ఉన్నారు. ఇప్పుడు ఆ కారులో వెనకాల కారులో పోయి ఆమె ఏమో నోటీస్ ఇచ్చి లేకపోతే పలానా సెక్షన్ కింద అరెస్ట్ చేస్తున్నామండి, ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్కి వస్తే ఇస్తాం రండి, అప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినారు తీసుకున్నారు, అట్లా కూడా చేయొచ్చు, తీసుకొని పోవచ్చు. ఒకవేళ దానికి కూడా ఆమె నిరాకరిస్తే ఆమె పైన కేసు పెట్టచ్చు. పోలీసుల యొక్క విధి నిర్వహణ ఆటంకం కలిగించిన వ్యక్తిగా ఆమె మీద కూడా కేసు పెట్టచ్చు. ఇన్ని ఇసులుబాటు కంటే కొంత టైం పడుతుంది మన పద్ధతిగా పోవాలంటే. ఈ పద్ధతిగా పోయి ఉంటే ఏమవుతుంది, దానికి అంత తొందరపడిపోవాలా, ఆమెని బయటికి లాగి వీళ్ళు అసలు ఒక కార్ అన్నది వాళ్ళ ప్రైవేట్ అఫైర్. ఆ ప్రైవేట్ అఫైర్ ఉన్న కారు నేరుగా సిఐ గారు దూరడం ఏంటి, పోయి ఆడ కూర్చోవడం ఏంటి, అతను లాక్కొని రావడం ఏంటి? పోయి ఒకవేళ మహిళ మాజీ మంత్రి అప్పుడు ఏం చేయాలి, మహిళా కానిస్టేబుల్ ఉన్న లోపల పంపించాలి అంత అవసరం అనుకుంటే. అవును అవును ఉండాలి కదా, ప్రోటోకాల్ ప్రకారం ఉండాలి కంపల్సరీ. పైపెచ్చు అతను మీరు అంచనాతో వచ్చారుగా విడుదల రజనీ గారి కారులోనే ఉన్నాడు అని అంచనాతే కదా పోలీసులు అక్కడికి వచ్చారు. విడుదల రజనీ అనే మహిళని తెలుసుగా, మహిళా కానిస్టేబుల్ పెట్టిండొచ్చుగా. లేకపోతే మొహాలు వెళ్తాడు, ఎక్కడికి వెళ్తాడు, ఇంటికి వెళ్తాడు, ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయడానికి లేదా ఒకరోజు లేట్ అవ్వచ్చేమో కానీ అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇన్ని ఎసులుబాట్లు అన్ని వదిలేసి ఇట్లా వ్యవహరించలేముంది. దట్టు విడుదల రజనీ గారు ఒక పొలిటీషియన్ గా మామూలుగా బయట అయితే ఆమె దబాయించి మాట్లాడుతుంది, మేము అధికారం కోసం మీ సంగతి తెలుస్తాం, మేము ఒప్పుకోమని. కానీ ఆ సంఘటనలో ఆమె చాలా పొలైట్ గా బిహేవ్ చేసింది. అవును, సిఐ గారు అంటూ బిహేవ్ చేసిన పద్ధతి మాట్లాడలేదు. కానీ ఆమె అట్లా ప్రవర్తిస్తుంది అన్నప్పుడు పోలీసులు ఇంకొంచెం గట్టిగా ప్రవర్తించాలి, ఇంకొంచెం బాధ్యతగా ఉండాలి. సహకరించండి మేడం, లేకపోతే మీ పైన కేసు పెట్టాల్సి ఉంటుంది అనే చర్చ అవసరం లేదు. ఫస్ట్ ఆమె అడుగుంది ఏ కేసు, ఖచ్చితంగా చెప్పాలి కదా, అరెస్ట్ చేసినప్పుడు ఏ కేసు కింద అరెస్ట్ చేస్తున్నామని. ఆమె పిఏ కదా, ఆమె ఆయన ప్రైవేట్ కాదు కదా, ఆమె పిఏ అయినప్పుడు ఆమెకు ఆ రైట్ ఉంటుంది, పిలవచ్చు, అడగచ్చు. అన్నిటికీ నాన్ కోఆపరేట్ చేస్తే రికార్డు చేసి పెడితే రేపు బెయిల్ కూడా వచ్చి ఉండదు వాళ్ళకి. స్వభావం ఇది, మేము ఇంత పద్ధతిగా వ్యవహరించాం, వీళ్ళు ఇట్లా బిహేవ్ చేశారు, అందువల్ల ఈ స్వభావం ఎట్టుంది కాబట్టి బెయిల్ ఇద్దండి అని అనుంటే కోర్టు కూడా బెయిల్ ఇచ్చి ఉండదు. కాబట్టి ఏం వదిలేసి ఇచ్చారు. కొత్త విడుదల రజనీ గారి వ్యవహారంలో ఆ ఘటన జరిగినప్పుడు విడుదల రజనీ గారు మానసికంగా ఇబ్బంది పడ్డారు, ఉమెన్ కదా, ఇబ్బంది పడ్డారు, ప్రెజర్కి లోన్ అయ్యారు, ఫీల్ అయ్యారు, కొద్దిసలు ఏడ్చినంత పని అయిపోయింది ఆ పని. కానీ ఆ క్షణం వరకే. కానీ ఈ రోజు రాష్ట్రంలో విడుదల రజనీ ఒక హీరోయిక్ లీడర్ గా బయటపడ్డారు. ఈరోజు అందరూ విడుదల రజనీ గారికి సంఘీభావంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి వైసీపీ క్యాడర్ ఎందుకు స్పందించింది? ఆ ఘటన చూసిన వాళ్ళు, ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఫీల్ అవుతారు ఏంది ఈ పద్ధతి అనేసి. దీనివల్ల ఎవరికి నష్టం? ఆ సమయంలో విడుదల రజనీ గారు ఒత్తిడికి లోనయ్యారు, మానసికంగా కొంత ఇబ్బంది పడ్డారు. కానీ ఆ తర్వాత ప్రభుత్వానికి నష్టం వచ్చేసింది, ప్రభుత్వానికి డ్యామేజ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు సిఐ గారిని చూడరు కదా, ప్రభుత్వం చెప్పిందట్టు అనుకుంటారు. అల్టిమేట్ గా ప్రభుత్వం చెప్పిందే పోలీసులు చేస్తున్నారనే తీరుకు వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఆ సిఐ గారిది పోయింది ఏముంది, ఆయన ఏం కాదు. మహా అంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే వాళ్ళు ఏదైనా విచారణ జరిపి ఏదైనా చేస్తాడు, ఆ తర్వాత ఆయన తిప్పలు ఆయన పడతాడు. ప్రభుత్వానికి పొలిటికల్ గా డ్యామేజ్ కదా. కాబట్టి ఇట్లాంటి ఘటనల్లో కొంతమంది పోలీసులు వ్యవహరించే, కొంతమంది, అందరూ కూడా కాదు, కొంతమంది వ్యవహరించే తీరు ప్రభుత్వానికి పొలిటికల్ గా నష్టం. కానీ ప్రభుత్వం నేనేమంటానంటే నేరం ఏంటి, ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేయాలి, ఒక పద్ధతిగా చేసుకోండి, ఎవరేం తప్పట్టరు. అట్లా కాకుండా మనకు కొన్ని కోరికలు ఉంటాయి, గట్టిగా అరెస్ట్ చేయాలి, లోపల వేయాలి, 4 రోజులైనా జైలు, అట్లాంటి సెక్షన్లు ఒప్పుకో. కొన్ని సెక్షన్లు ప్రతిదానికి జైలే కాదు కదా, శిక్ష పడితే జైలు, కానీ కేసుకి జైలు పెట్టుకుంటా పోతా ఉంటే యాగి దారి తీస్తుంది. రెండోది, ఈ ఘటనతో ఎంత కంగారు పడ్డారో వైసీపీ కార్యకర్తలు ఆ క్షణం అంతకు రెట్టింపు యాక్టివిటీ చేశారు రాష్ట్రంలో. ఎందుకు, ఎప్పుడు కూడా ప్రెజర్ ఎక్కువ అయిపోతే రియాక్షన్స్ కూడా అంతే రీతిలో ఉంటాయి. అది మనిషి యొక్క స్వభావం ఏంటంటే ఫస్ట్ భయపడతా ఉంటారు, ఏంటి ఏం చేస్తుందని. ఒక్కసారి ఎక్కువ ప్రెజర్ చేసారనుకో అంతకుమించి ఏం కాదని అనుకుంటారు. ఇప్పుడు విడుదల రజనీ గారి లైఫ్ లో, రాజకీయ లైఫ్ లో నిన్న జరిగిన ఘటన అనేది ఒక పెద్ద కుదుపు. చాలా చూసింది ఆమె రాజకీయాల్లో స్వల్పకాలంలోనే. కారులో లాక్కోవడం, దబాయించడం, బెదిరించడం, ఒత్తిడి, ఇంతకు మించి ఏమవుతుంది దానికి? ఇంకా అంటే పోలీస్ స్టేషన్ కేసు, పోలీస్ స్టేషన్ లో పోయించింది చాలా సార్లు, జైలు పోవాల్సి వస్తుంది. భయపడరు కదా, మరింత తెగిస్తారు కదా. అదే మీరు పద్ధతిగా పోతే ఏమో అరెస్ట్ చేస్తారేమో, అయితే నెట్ట కాపాడుకోవాలి, ఏం బెయిల్ తీసుకు, ఇన్ని భయాలు ఉంటాయి. ఆ భయాలన్నీ పోగొట్టేశారు, మీరే పోగొడుతున్నారు. భయపెట్టాలని భయాలు పోగొట్టేస్తున్నారు.
కాబట్టి అది భయపెట్టాలని ప్రతిపక్షాన్ని భయాన్ని పోగొడుతున్నారు. వాళ్ళకి యాక్టివేట్ కావడానికి అవకాశాన్ని ఇస్తున్నారు. రెండో వైపు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు. కానీ ప్రభుత్వం కేసును కేసుగా చూడండి, చట్టాన్ని చట్టంగా చూడండి, తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసినా శిక్షించండి. ఆ పద్ధతి పోకుండా పోతే అల్టిమేట్గా ప్రభుత్వానికి నష్టం. ఇప్పుడు అన్నీ చూస్తున్నాం కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి చూస్తున్నా కూడా ఆయన కూడా అరెస్ట్ అవుతాడు అని చెప్పేసి ఆయన ఎప్పుడైతే బెయిల్ మీద బయటకు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు అదే వాదన, అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఆయన ఎక్కడున్నా ప్రతిరోజు ఇదే గొడవ జరుగుతుంది. దాని ద్వారా ఏమైపోయింది, ఒకవేళ నిజంగా ఆయన అరెస్ట్ అయినా కూడా జనాలు నమ్మే పరిస్థితిలో ఉండరో అనే సిచ్యువేషన్స్ని మీడియా క్రియేట్ చేసింది, కొన్ని సంస్థలు క్రియేట్ చేసుకుంటూ వస్తున్నాయి. అంటే ఎట్లా ఉంటుందంటే అశోక్ గారు, బేసిక్గా కొన్ని మీడియా సంస్థలు రోజు ఇప్పుడు చెప్పాను కదా, మిథున్ రెడ్డి గారికి బిగ్ షాక్, ఆయనకి బిగ్ రిలీఫ్ వస్తే షాక్ ఏంటి అంటే వార్తకి క్వైట్ ఆపోజిట్. నేను గుర్తుంటే మీకు, నాకు ఒక ఉదాహరణ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినారు. చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ఉదయం అరెస్ట్ చేశారు నంద్యాల. కూడా నంద్యాల ఎర్లీ మార్నింగ్ నిద్రపోతున్నాను. నాకు యుఎస్ నుంచి తెలుగుదేశం పార్టీని అభిమానించి ఒక మిత్రుడు కాల్ చేసినాడు. వాళ్ళు ఆ 2-3 ఛానల్ చూస్తారు కదా ఫస్ట్, వాళ్ళ అభిమానం తప్పు కూడా కాదు, చూసి వాళ్ళు చంద్రబాబుని అరెస్ట్ చేస్తున్నారంట అనే చర్చ ఆ మీడియాలో వస్తా ఉంది. నాకు ఫోన్ చేసి, సార్ చంద్రబాబు నాయుడు గారిని ఏదో అరెస్ట్ చేస్తున్నారంట నిజమేనా అన్నాడు. నేను అప్పుడే నిద్రలేసిన. వాళ్ళకి మార్నింగ్, మనకు మార్నింగ్ అంటే వాళ్ళకి నేను అప్పుడే నిద్రలేస్తే ఏదైనా టీవీ పెట్టి చూస్తే మళ్ళీ ఊరిలో కనుక్కుని నిజమే అన్నా. ఏబీ నేను మీ ఛానల్లోనే వస్తుంది కదా అన్నా. అంటే మీకు అనుకూలంగా ఉన్న ఛానల్ వస్తుంది అంటే కదా, ఏమో సార్ నమ్మలేకపోతున్నాం అన్నాడు. అంటే మన ఛానల్ మనమే నమ్మలేకపోతాం, రోజు చెప్పి పెద్ద ఎక్స్పీరియన్స్. అట్లా రేపు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంత వరకు పదే వాళ్ళ కోరికని వార్తగా రాసేస్తున్నారు. కోరికలు ఎప్పుడు వార్తలు కాకూడదు, కోరికలుగానే ఉండాలి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమైపోతుంది, నేనేమంటానంటే అశోక్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మద్యం కేసులో అరెస్ట్ అవుతాడా కాదా అనేది ఆ వ్యవస్థలు చూసుకుంటాయి, దాన్ని పక్కన పెట్టద్దాం కాసేపు. ఏమైపోతుంది జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే? బహుశా ఆయనకి ఏమైనా అరెస్టులు కొత్త, అతను ఎవరో తెలియదు. ఒక వీడియోలో చెప్పాడు, నేను శ్రీకాంత్ రెడ్డి గారిని పార్టీలోకి వస్తానంటే స్టార్టింగ్ లో నేను వద్దన్నాను, ఎందుకంటే ఆయన ఏకవచన అనుకున్న ఫ్రెండ్స్ కాబట్టి. శ్రీకాంత్, నా పరిస్థితి ఏందో నాకు అర్థం కాలేదు, అసలు నిలబడను, అమ్మ నేను బయట వచ్చేసినాము, నేను ఉంటానో రాజకీయాల్లో ఉండలో నాకు తెలియదు, ఏదో తినడానికి డబ్బులు ఉన్నాయి తింటాను, నేను ఏదో చూసుకుంటాను, బాగుపడినప్పుడు మీరు అందరూ వద్దులే, మీరెందుకు మీ రాజకీయ జీవితాన్ని పోగొట్టుకుంటారు అంటే. ఆయన అరెస్ట్ చేసిన సమయానికి 16 నెలలు జైల్లో ఉన్నాడు కదా. ఆ రోజు ఆయన మీద ఆయనకున్న అంచనా, అంటే నేను ఉంటానో రాజకీయాల్లో ఉండనో తెలియదు, ఏమవుతుందో నా భవిష్యత్తు తెలియదు, యాడికి పోతుందో తెలియదు, అమ్మ నేను వచ్చేసాం, మీరెందుకు నాతో పాటు చేరి రాజకీయాల్లో జీవితాలు పోగొట్టుకుంటారు అంటే నేనేమవుతానో ఆయన తెలియదు. ఆ దశలో అరెస్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉంటే 18 మందిని గెలిపించుకున్నాడు, తన కుటుంబ సభ్యులతో పాదయాత్ర చేయించినాడు. ఆ తర్వాత 2014లో ఓడిపోయినాడు, ప్రతిపక్ష నాయకుడు పాత్ర వహించాడు. 2019లో అద్భుత విజయాన్ని సాధించాడు, మళ్ళీ 24లో ఓడిపోయినాడు. అంటే తన భవిష్యత్తు ఏంటో తెలియదు, తనేమవుతాడో తెలియదు, తనంటే అభిమానించి వచ్చే వాళ్ళను కూడా నమ్మకం లేదు. ఉండండి అయ్యా బాబు నాతో పాటు అని చెప్పేదానికి కూడా నమ్మకం లేని రోజుల్లోనే జగన్ అరెస్ట్ చేస్తే భయపడని జగన్ ఇంత ఎస్టాబ్లిష్ అయిపోయి తనేంటో తను ప్రూవ్ చేసుకునేసి ప్రతిపక్ష నాయకుడు అయిపోయి ముఖ్యమంత్రి అయిపోయి రేపు ఎన్నికలు జరిగినా వాళ్ళ మీద కోపం వస్తే గెలిచే పర్సనాలిటీగా జగన్ ఎదిగిపోయిన తర్వాత ఇప్పుడు భయపడతాడా? ఆ రోజే భయపడిన జగన్ ఈ రోజే భయపడతాడా? నెంబర్ 1. నెంబర్ 2, చంద్రబాబు గారి అరెస్ట్ ద్వారా ఏమి నేర్చుకునింది తెలుగుదేశం పార్టీ? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ముందు తెలుగుదేశం శ్రేణులు కొంత భయంగా ఉన్నారు, ఆందోళన ధర్నాలు చేసేటప్పుడు భయం ఉన్నారు. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన తర్వాత ఇంతకు మించి ఏమవుతుంది? మనం అన్ని సర్వం అనుకునే మన నాయకుడిని అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా మనకి తాడోపేడో తేల్చుకోక తప్పదు కదా అని మొత్తం బయటకు వచ్చినారు శ్రేణులు. అంతకుముందు ఎన్నడూ లేని తెలుగుదేశం పార్టీ వాళ్ళ యాక్టివిటీ చంద్రబాబు గారు అరెస్ట్ తో సీన్ మారిపోయింది. ఎందుకంటే ఇంకేముంది, నెంబర్ 1 పర్సన్ అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు తాడోపేడో తెలుసుకుంటే మనం భవిష్యత్తు ఉండదు. అది దారితీసింది ఏకంగా అద్భుత విజయానికి దారితీసింది. అదే సూత్రం యువతలో కూడా వర్తిస్తుంది కదా. గారు ఘోరంగా ఓడిపోయినారు. పైపేసి జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు నాయకులు ఆయన అభిమానించే వాళ్ళందరూ 5 ఏళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదని కొంత కోపంగా ఉంది జగన్ పైన. ఇప్పుడిప్పుడే జగన్ మారుతున్నాడు అనుకుంటున్నారు. ఈ దశలో ఆయన అరెస్ట్ చేస్తే ఈ కోపాలన్నీ పటాపంచలైపోయి ఏదో ఒకటి తాడు అందరూ ఒకటైపోరా? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు శశభిషాలు, జగన్ అంటే కోపతాపాలు ఉన్న వాళ్ళు జగన్ అరెస్ట్ అయిన పరిస్థితి వచ్చేసిందంటే ఇంకా మన నాయకుడు అరెస్ట్ చేసిన తర్వాత ఇంకెందుకు దిగేద్దామని దిగతారా? అది మంచిదా తెలుగుదేశానికి? నేను కేసుంటే అరెస్ట్ చేసుకోండి, తప్పు చేసుంటే చర్య తీసుకోండి, దాన్ని నేను తప్పట్ను. ఇప్పుడు తప్పు చేసుకున్న దానికి చర్య కనపడతా ఉందా? కనపడినోడిని ఎవడన్నా అరెస్ట్ కానీ
ఆయన అంతే నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పినాడు. అదిగో పోలీసులు తాడేపల్లికి పోతున్నారు, అరెస్ట్ చేసేస్తున్నారు. ఎవడన్నా కానీ గత 10 నెలలకు ఇదే పని. మీరు కేసు ఉంటే అరెస్ట్ చేయండి, తప్పేం లేదు, చట్టపరంగా చర్య తీసుకుని జగన్ గారు కాబట్టి వద్దని మనం చెప్పం. తప్పు జరుగుంటే ఆయన వైపు నుంచి పొరపాటు చేస్తుంటే అరెస్ట్ చేయండి, శిక్షించండి. కానీ మీరు తప్పు శిక్ష కన్నా పొలిటికల్ యాంగిల్ ఎక్కువ కనిపిస్తా ఉంది. జగన్ అరెస్ట్ చేసేయాలి, జగన్ అరెస్ట్ చేసేయాలి. ఏమైపోతుంది జగన్ అరెస్ట్ చేసేస్తే? అందరూ వైట్ అవుతారు, అంతకుమించి ఏం కాదు. ఆయన ఏమైనా భయపడే సమాచారం? ఏమీ లేని రోజులోనే 16 నెలలు జైల్లో ఉన్నారు. ఇప్పుడు కొంత రిలీఫ్ కూడా వచ్చేస్తుంది. ఆ రోజు జస్ట్ లైక్ ఎంపీ అరెస్ట్ అయిన రోజు జస్ట్ లైక్ ఎంపీ, ఆయనకి ఏం ప్రొవిజన్స్ ఉండవు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి చాలా ప్రొవిజన్స్ ఉంటాయి. మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ చేస్తే చాలా ప్రొవిజన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఆ రోజులైనా భయపడిన ఈ రోజు భయపడతాడా? కాబట్టి జగన్ గారిని చట్టం ముందు తప్పు చేస్తుంటే అరెస్ట్ చేయడానికి చేయాలనుకుంటే ఒక రకంగా ఉంటుంది. మమ్మల్ని అరెస్ట్ చేసినారు కాబట్టి మేము కూడా అరెస్ట్ చేస్తాము, అరెస్ట్ చేయడం ద్వారా ఏదో సాధిస్తాం అనుకుంటే ఏదో అయిపోతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చుట్టూ జరుగుతున్న ఈ వాతావరణం తెలుగుదేశానికి ఒక దశ దాటిన తర్వాత నష్టం వస్తుంది. మీరు అన్నట్టు ఇది ఒక ఫ్యాషన్ గా మారిపోతే పొలిటికల్ గా వాళ్ళ మూల్యాన్ని చెల్లించుకుంటారు. ఓకే, చూద్దాం దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటనేది కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.